సినిమా డైరెక్టర్ తినే ఎలా ఉంది? సినిమా డైరెక్షన్ ఎలా ఉంది? గూస్ బంప్స్ వచ్చాయా? మరి గూస్ బంప్స్ కావాలని చూపించడం కెమెరామెన్ కావాలి కదా, అది నేనే. డైరెక్టర్ పుట్టిన గడ్డ నల్గొండ, కెమెరామెన్ పుట్టిన గడ్డ మెదక్. కాదు, మా కళని చూపించాలంటే పెట్టేవాళ్ళు కావాలి కదా, డబ్బులు పెట్టేవాళ్ళు. ప్రొడ్యూసర్ గారి గడ్డ భువనగిరి కోట. అది మన అంతా చరిత్రను తీయడానికి, మనం తీయడం కూడా వచ్చిన వాళ్ళు కూడా మన చరిత్రలో ఉన్న మనుషులమే. ఎలా ఉన్నాడు మా రజీబాయ్? రజీబాయ్ నచ్చాడా? హాయ్ వరంగల్, హన్మకొండ రజాకర్. ఎలా ఉందన్న సినిమా? సూపర్, గూస్ బంప్స్. థ్యాంక్ యూ. మీ అభిమానం, మీ ప్రేమ ఇలాగే ఉండాలి. ఇంకా ఈరోజు చూసి మళ్ళీ ఇంకో మీరు చూడని వాళ్ళకి చెప్పండి. దిస్ ఈజ్ రజాకార్, ఒరిజినల్ హైదరాబాద్ స్టోరీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో వరంగల్, గుర్తుపట్టారా? నేను బల్గం. రజాకర్ చాలా మంచి మూవీ, అందరూ చూడండి. మనం అందరూ ఫేస్ చేశారు, మన తాత ముత్తాతలు చాలా ఫేస్ చేశారు. అదంతా ఫ్యాక్ట్స్ చూపించిన మూవీ ఇది. చాలా ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పండి, అందరు వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మా బలగంని ఎట్లయితే రెస్పెక్ట్ చేశారో రజాకర్ని కూడా అలానే రెస్పెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. कैसी लग रही है फिल्म? ఎలా ఉన్నారు? కాసిం రజ్వీ ఎలా ఉన్నాడు? బయటకు వస్తే కొస్తారా? డియర్ వరంగల్, మీరందరూ ఈ సినిమాని బాగా ఆదరించాలని కోరుకుంటున్నాం. ఎంతో కష్టపడి 2 years తీసాం సినిమాని. ప్రీ ప్రొడక్షన్ 6 months, కథ రాసుకోవడానికి 1 year పట్టింది, సెట్స్ డిజైన్ చేసుకోవడానికి 6 months, సినిమా తీయడానికి 14 months పట్టింది. మీరు చూసేపోతే సినిమాలో ఆపరేషన్ పోలో వార్ కూడా ఉంది. ఇది ఫుల్ ప్యాక్ ఫిలిం. ఎక్కడ మనం కమర్షియల్ మీద తగ్గకుండా, మన కథని ఎక్కడ మిస్గైడ్ చేయకుండా ఫుల్ ప్యాక్ వచ్చే సినిమా. ఈ సినిమాని మీరు భారీ 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 విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మన సినిమా మినిమం 100 crore క్లబ్లోకి వెళ్ళాలి. ఈ క్లబ్లోకి వెళ్ళాలంటే మీరు అందరూ చూసిన వాళ్ళు 10 మంది చెప్పాలి, మౌత్ స్ప్రెడ్ చేయాలి. రేపు మరుసటి రోజు మళ్ళీ వీకెండ్కి హౌస్ఫుల్తో మేము మళ్ళీ వస్తాం, మీ అందరిని కలుస్తాం. ఈసారి మన క్వీన్ అనసూయ గారు కూడా వస్తారు విజయయాత్రకి. ఓకే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఎలా ఉంది రజాకార్ సినిమా? మన కాశ్మీర్ రజ్వీ ఇక్కడే ఉన్నాడు. ఏద్దామా, ఒక సూప్ చూద్దామా? సూప్ చూద్దామా? మన తెలంగాణ ఆగం చేసిన కాసిం రజ్వీ ఇక్కడే ఉన్నాడు, చూద్దామా? మన తెలంగాణ చరిత్ర కనుమరుగు కాకుండా ముందుకు ఒక ఆత్మను తీసుకొచ్చి వాస్తవాన్ని వాస్తవంగా చూపించి మనకేం జరిగింది, మన తాత ముత్తాతలు మనకు చెప్తా ఉండేది చరిత్ర. అంటే ఎట్లా చేసిర్రు ఈ రజాకర్ అంటోడు, నిజాం అంటే ఒక తుర్కోన్ కింద ఉండి ఎట్లా చేసిండు అని చెప్పేసి మనకు ముత్తాతలు చరిత్రగా వింటా ఉన్నాం. కానీ ఇప్పుడు ఒక ఆత్మ ఆవిష్కరించింది ఇక్కడ థియేటర్లో. మనం చూస్తున్నట్టే ఉందా లేదా? మనం చూస్తున్నట్టే ఉందా మన చరిత్ర? మనకేం జరిగిందో మన తాతలు మనకు చెప్పినట్టే ఉందా? కానీ యాటా గారు చాలా అద్భుతంగా ఆవిష్కరించిండ్రు, చాలా బాగా తీసిన సినిమా. ఒక కళ్ళకు కట్టినట్టు మనకు ఇప్పుడు హైకోర్టు మనకు ఎట్లుంది మోడర్న్గా, హైకోర్టు ఇప్పుడు మోడర్న్గా ఉండేది కాకుండా అప్పుడు గ్రాఫిక్స్లో సీజీలో చేసి ఎంత అద్భుతంగా చూపించాడు మనకంటే మన తాతలు ముత్తాతలు. అది కావాలి.
మన గొంతు 10 మందికి వినిపించాలి. ఈ సినిమా చూడమని చెప్పాలి. ఇది మన జీవితం, ఇది మన చరిత్ర, ఇది మన ఆత్మ. మనం చెప్పాలి 10 మందికి చూడమని. గిట్లుంటారా? ది కాశ్మీర్ ఫైల్ కంటే తోపుంది ఇది. 100% చాలా తోపుంది సినిమా. కాశ్మీర్ ఫైల్ కంటే తోపుంది సినిమా. కాశ్మీర్ ఫైల్ ఒక కాశ్మీర్కి సంబంధించేది. ఇది రకరకాల తెలంగాణ, మహారాష్ట్ర, ఈ బీదర్, కర్ణాటకకు సంబంధించిన ప్రాంతాల్లో జరిగిన చాలా సంఘటనలు పునరావృతం చేశారు సారు. కాశ్మీర్ ఫైల్ అనేది ఒక కాశ్మీర్కి సంబంధించిందే. ఇది మొత్తం తెలంగాణలో జరిగిన మెయిన్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ సినిమా ఆత్మ ఆవిష్కరించాడు. యాదవ్ గారు చాలా బాగా చేశారు సార్. నిజంగా ఐ ప్రౌడ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై తెలంగాణ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. లైట్ అటు జై జై మాతా, జై జై మాతా, జై జై మాతా. గృహే మునయో మునయో గృహే గృహే మునయః దేవానాం దేవతం దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవానాం కవయః కవయః పార్థివాస పార్థివాస కవయః కవయః పార్థివాసః పార్థివాసైః పార్థివాసః మే మే సుమనస్యమానో సుమనస్యమానో దివి దివి సుమనస్యమానో సుమనస్యమానో దివి సుమనస్యమానా వివి సుమనస్యమానో దివి దేవా దేవా దివి దివి దేవా దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయుః ఆయురిత్యాయుః శతమానం భవతి శతాయు పురుషశ్రేర్యాణశ్రేవేంద్రియే ప్రజనిష్టనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనశ్రే శతమానం భవతి శతాయు పురుషశ్రేర్యాణశ్రేవేంద్రియే ప్రజనిష్టనే. రజాకార్ సినిమా వరంగల్లో చాలా బాగా ఆదరిస్తున్నారు. మీరందరూ తప్పకుండా ఆదరిస్తారు, అది మీ బాధ్యత. ఎందుకంటే మీకు తెలుసు మన వరంగల్ జిల్లాకు చెందిన చాకలి ఐలమ్మ రజాకారుల మీద, దొరల దోపిడీ మీద, కృష్ణూరి రామచంద్రారెడ్డి మీద ఎలా ఫైట్ చేసింది. ఒక బానిసగా బతకాల్సిన రోజుల్లో, భయపడుతూ బతకాల్సిన రోజుల్లో, మాన ప్రాణాలు ఎక్కడ పోతాయో అని బిక్కుబిక్కుమని చస్తూ ఉన్న రోజుల్లో ఎదురు తిరిగి పోరాడిన వీర మహిళ మన వరంగల్ జిల్లాకు సంబంధించిన మహిళ. తర్వాత అందరూ ఎవరికి గుర్తులేదు, ఎంతో పెద్ద ఎక్కడో చిన్న చిన్న పని చేసినా కూడా వాళ్ళు పెద్ద మహానుభావులుగా పెద్ద చరిత్రకి ఎక్కుతారు. కానీ మన వరంగల్ జిల్లాకు చెందిన బత్తిని మొగిలయ్య గౌడ్ ఈ హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటిసారిగా నేషనల్ ఫ్లాగ్ని, భారతీయ జెండాని ఎగురవేసిన మొగోడు. ఆ రోజుల్లో భారతీయ జెండా హైదరాబాద్లో కనిపిస్తే, మన కళ్ళ ముందు కనిపిస్తే ఆ మనిషిని నానా రకాలుగా శిక్షించి చంపేవాళ్ళు. అలాంటి టైంలో డేర్ చేసి బత్తిని మొగిలయ్య గౌడ్ కిలా వరంగల్లో భారతీయ జెండా ఎగరవేశారు. అతని మీద కోపంతో 12 మంది రజాకార్లు దాడి చేస్తే 12 మందిని ఒకడే ఎదిరించి పరిగెత్తించి కొట్టాడు. ఆ తర్వాత అదును చూసుకొని ఒకేసారి 100 మంది రజాకార్లు అతని మీద దాడి చేసి తల నరికి చంపి ఆ తలని ఒక ఈటకు పెట్టి గుచ్చి ఈ వరంగల్ వీధుల్లో ఊరేగిస్తూ అతని రక్తాన్ని వరంగల్ వీధుల్లో సాంపిజల్లిన మూర్ఖపు నా కొడుకులు రజాకార్లు. ఏ వీధులైతే బత్తిని మొగిలయ్య గౌడ్ రక్తంతో తడిచినాయో అదే వీధులు ఈరోజు రజాకార్ సినిమా తర్వాత ఆ బత్తిని మొగిలయ్య గౌడ్ను స్మరించుకుంటూ
ఈ వరంగల్ వీధుల్లో మీరందరూ గౌడ సోదరులందరూ, బీసీ సోదరులందరూ, వరంగల్ బిడ్డలందరూ జేజే ధ్వానాలు వినిపించాలి. మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు అడుగడుగున బత్తిలి మొగిలయ్య గౌడ్ విగ్రహాలు కనిపించాలి. అది మన వరంగల్కి మనం చేసుకునే గౌరవం. ఆ తర్వాత భారతీయ జెండా ఎగరవేస్తున్నారని 1000 మంది రజాకారులు అటాక్ చేసి అక్కడ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. జలియన్ వాలాబాగ్ చాలా చిన్న విషయం మన పరకాల్లో జరిగిన విషయం మీద. అలాంటి ప్లేస్లో జెండా ఎగరవేస్తుంటే చంపిన అప్పటికి 100 మంది చచ్చిపోయినా ఏమాత్రం మర్చిపోకుండా మళ్ళీ వారం రోజుల్లోనే పరకాలకు దగ్గరలో ఉన్న రంగాపూర్లో జెండా ఎగరేసి వాళ్ళ వీరత్వాన్ని చూపారు. అయినా ఆ నలుగురిని పట్టుకొని అదే చెట్టు కట్టేసి చంపారు. ఆ తర్వాత బైరాన్పల్లి విషయం మీకు తెలియంది కాదు. వీర బైరాన్పల్లి అంటే భారతదేశంలో ఒక ప్రతిష్ట సంపాదించిన ఊరు. ఆ మాటకే వస్తే అణచివేయబడుతున్న చరిత్ర ఉన్న ప్రపంచ దేశాలకు బైరాన్పల్లి ఒక ఆదర్శ గ్రామం. బైరాన్పల్లి పోరాటం ప్రపంచ దేశాలకే ఆదర్శం, అణచివేయబడుతున్న ప్రతి ప్రాంతానికి ఆదర్శం. అలాంటి బైరాన్పల్లి మన వరంగల్ జిల్లాలో ఉంది. ఇలాంటి సన్నివేశాలన్నీ రజాకార్ సినిమాలో, ఇలాంటి అణచివేయబడిన, ఇలాంటి మరుగునపడబడ్డ, ఇలాంటివి పుస్తకాల్లో రానివి, మన అన్సంగ్ లీడర్స్, అన్టోల్డ్ స్టోరీ మొత్తం ఈ రజాకార్ సినిమాలో మన కోసం, మీకోసం, మన చరిత్ర కోసం చూపించాం. ఈ సినిమాని మీరు ఆదరించడమే కాదు, మీ భుజస్కంధాల మీద పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. మీ చుట్టూ మీ ఫ్యామిలీస్ని, మీ అన్నల్ని, మీ తమ్ముల్ని, మీ పిల్లల్ని, అందరినీ మీరు ఎడ్ల బండ్లు కట్టుకొని, ట్రాక్టర్లు కట్టుకొని, ఊరు నుంచి సద్ది మూటలు కట్టుకొని వచ్చి సినిమా చూసే పరిస్థితికి తీసుకురావాలి. మన చరిత్రని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ద్వారా మళ్ళోసారి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. జై భద్రకాళి.